ఎవరైనా ఎంతటి వారైనా ఇప్పుడు ఎంతటి స్థాయిలో ఉన్నా జీవితంలో ఒకటి అకాంప్లిష్ చేసి కొన్ని మంచి పనులు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల చేదు అనుభవాలు గతం ఉండే ఉంటుంది. ఆ గతంలో వాళ్ళు చాలా సవాళ్ళు, హ్యూమిలియేషన్, హార్డ్షిప్స్, ట్రబుల్ వాటర్స్ అన్నీ ఫేస్ చేసి ఉండొచ్చు. సమాజం వాళ్ళని చాలా చిన్న చూపు చూసి ఉండొచ్చు. కొంతమంది వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎన్నైనా జరిగి ఉండొచ్చు. ఇదంతా ఆ మనిషిలో ఉన్న గతం అన్నమాట. అయితే గతాన్ని చెడిపేసే శక్తి, అంటే పెన్సిల్తో రాసిన అక్షరాల్లా రబ్బర్ తీసుకుని రబ్ చేసే శక్తి మనిషికి ఉందా? జరిగిపోయిన సంఘటనలు, జరిగిపోయిన తీరు, వెళ్ళిపోయిన మనుషులు ఇదంతా మనల్ని మార్చే శక్తి మనకు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ అయిపోయాయి. సైన్స్ ఎంత ముందుకెళ్ళినా, ఈ మొత్తం సొసైటీ ఎంత ముందుకెళ్ళినా గతాన్ని మార్చే శక్తి మాత్రం మనిషికి రాలేదు. కానీ మనిషికి ఒక శక్తి ఉంది. గతాన్ని అనుభవంగా మార్చుకుని, గతాన్ని ఒక గుణపాఠంలో మార్చుకుని, భవిష్యత్తుని మార్చుకునే శక్తి.